ఈ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అలాగే మనందరికీ ఎంతో ముఖ్యమైన అంశాన్ని విశ్లేషిద్దాం. అదే సురక్షితమైన ఆహారం చేసే సుదీర్ఘ ప్రయాణం. అంటే ఎక్కడో ఉన్న భారీ గ్లోబల్ సప్లై చైన్స్ నుంచి నేరుగా మన ఇంటి వంటగదిలోని కటింగ్ బోర్డు వరకు ఈ ప్రయాణం ఎలా సాగుతుందో ఇక్కడ వివరంగా చూద్దాం. కాని ముందుగా ఒక చిన్న ప్రశ్న. ప్రాథమిక పరిశుభ్రత లోపించడం వల్ల వచ్చే వ్యాధుల కారణంగా ప్రతిరోజూ ఎంతమంది చనిపోతున్నారో తెలుసా? అక్షరాల వేలాది మంది. సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ లాంటి కంటికి కనిపించని సూక్ష్మక్రిములు దీనికి ప్రధాన కారణం. ఆశ్చర్యమేమిటంటే కేవలం చిన్న చిన్న జాగ్రత్తలతో ఈ మరణాలను సులభంగా నివారించవచ్చు. అందుకే ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అనేది అత్యవసరమైన ప్రపంచ స్థాయి మిషన్గా మారింది. ఈ ప్రయాణాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం ముందుగా గ్లోబల్ ప్రమాణాలు, ఆ తర్వాత కోల్డ్ చైన్స్, ఎఫ్ఎస్ఎస్ఐ మరియు వీధి ఆహారం, సురక్షితమైన స్ట్రీట్ ఫుడ్ను ఎలా ఎంచుకోవాలి, చివరగా మన వంటగదిలోనే పరిశుభ్రతా నియమాలను వరుసగా చూద్దాం. సరే, మొదటి విభాగానికి వద్దాం. అదే ది గ్లోబల్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్. ఇక్కడ మనం చూస్తున్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన 5 సార్వత్రిక నియమాలు. అవేంటంటే చేతులు, పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం, పచ్చిగా ఉన్నవి మరియు వండిన పదార్థాలను వేరుచేయడం, ఆహారాన్ని పూర్తిగా ఉడికించడం, సురక్షితమైన ఉష్ణోగ్రతల వద్ద ఆహారాన్ని నిల్వ చేయడం మరియు ఎల్లప్పుడూ సురక్షితమైన నీరు, ముడి పదార్థాలనే వాడటం. వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తాయి కదూ? నిజానికి ఈ చిన్నపాటి నియమాలను విస్మరించినప్పుడే క్యాంపిలోబాక్టర్, సాల్మోనెల్లా మరియు లిస్టీరియా లాంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయి. ఈ 5 నియమాలు వాటికి చెక్పెట్టే ప్రాథమిక రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. ఉదాహరణకు, పచ్చిపాలు తాగకపోవడం, అలాగే మన ఫ్రిడ్జ్లను కరెక్ట్గా 4 డిగ్రీల సెల్సియస్ అంటే 40 డిగ్రీల ఫారెన్హీట్ వద్ద శుభ్రంగా ఉంచుకోవడం లాంటివి ఎంత కీలకమో ఈ సోర్స్ సమాచారం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు రెండవ విభాగంలోకి వెళ్దాం. కోల్డ్ చైన్స్. ఆహారం పాడవకుండా ఇవి ఎలా రక్షిస్తాయో చూద్దాం. అసలు ఈ కోల్డ్ చైన్ అంటే ఏంటి? ఇది అత్యంత పకడ్బందీగా నడిచే ఒక లాజిస్టిక్స్ నెట్వర్క్. పంట కోసిన వెంటనే వ్యవసాయ క్షేత్రం దగ్గర వేగంగా ప్రీకూలింగ్ చేయడంతో ఇది మొదలవుతోంది. అక్కడ నుండి ఉష్ణోగ్రత కంట్రోల్లో ఉండే స్టోరేజ్, రిఫ్రిజిరేటెడ్ రవాణా, ఆ తర్వాత రీటైలర్లకు పంపిణీ వరకు ఈ 4 కీలక దశల ద్వారా త్వరగా పాడైపోయే వస్తువులను ఇది చాలా జాగ్రత్తగా రక్షిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఒక పటిష్టమైన కోల్డ్ చైన్ వ్యవస్థ ఎందుకు అవసరమంటే, ఇది కేవలం పాలు, మాంసం లాంటి పదార్థాలు పాడవకుండా వాటి షెల్ఫ్ లైఫ్ పెంచడమే కాకుండా ఆహారం వృధా కావడం వల్ల ఉత్పన్నమయ్యే కార్బన్ ఉద్గారాలను కూడా భారీగా తగ్గిస్తోంది. అంటే అటు ఆహారానికి, ఇటు పర్యావరణానికి కూడా ఇదొక గేమ్ చేంజర్ అన్నమాట. ఇక మూడవ విభాగం ఎఫ్ఎస్ఎస్ఏఐ మరియు సురక్షితమైన వీధి ఆహారం. మన భారతదేశంలో చూసుకుంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ ఆహార భద్రత బాధ్యతను ముందుండి నడిపిస్తోంది. ఈట్ రైట్ ఇండియా, అలాగే క్లీన్ స్ట్రీట్ ఫుడ్ హబ్స్ లాంటి అద్భుతమైన కార్యక్రమాల ద్వారా వీధి వ్యాపారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. దీనివల్ల పబ్లిక్ ఈటింగ్ వాతావరణం కఠినమైన పరిశుభ్రత ప్రమాణాలను చేరుకునేలా చేస్తోంది. అంతేకాదు, సేవ్ ఫుడ్, షేర్ ఫుడ్ ద్వారా మిగిలిపోయిన ఆహారాన్ని దానం చేస్తూ ఫుడ్ వేస్ట్ను కూడా సమర్థవంతంగా అరికడుతోంది. ఇక్కడ ఈ ఫుడ్ సేఫ్టీ డిస్ప్లే బోర్డును గమనించండి. వీధి దుకాణాల దగ్గర ఇది ఒక అద్భుతమైన ఆచరణాత్మక సాధనంలా పనిచేస్తుంది. వ్యాపారులు సురక్షితమైన నీటిని వాడటం, శుభ్రమైన యూనిఫామ్ ధరించడం లాంటి 12 కీలక ప్రమాణాలను పాటించేలా ఇది చూస్తుంది. అంతేకాకుండా కస్టమర్లు తమ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కూడా ఇందులో ఒక చక్కటి అవకాశం కల్పించారు. సరే, ఇప్పుడు 4వ విభాగం. మనందరికీ ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ను సురక్షితంగా ఎలా ఎంచుకోవాలో చూద్దాం. మనమేదైనా స్ట్రీట్ ఫుడ్ తినాలనుకున్నప్పుడు అది సురక్షితమైన దుకాణమా కాదా అని ఈజీగా కనిపెట్టేయవచ్చు. ఎలాగంటే, చుట్టూ నీరు నిలకడగా ఉన్నా లేదా పచ్చి కూరగాయలు కడగకుండా అలాగే ఉంచినా అక్కడి నుండి వెనక్కి వచ్చేయడం బెటర్. మనం ఎప్పుడూ ఎక్కువ మంది కస్టమర్లు వచ్చి వెళ్తున్న బిజీ దుకాణాలనే ఎంచుకోవాలి. అలాగే వాళ్ళు ఉడికించని పదార్థాలను వేరుగా ఉంచుతున్నారా లేదా ఎక్కువ మంట మీద వండుతున్నారా లేదా అనేది ఒక కన్నేసి ఉంచాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవాళ్లు, ఫుడ్ లవర్స్ తప్పక గుర్తుంచుకోవాల్సిన గోల్డెన్ రూల్ ఇంకొకటుంది. బయట ఉన్నప్పుడు పచ్చి కూరగాయలు, తొక్కతీయని పండ్లను తినకపోవడమే శ్రేయస్కరం. ఎందుకంటే వాటిని కలుషితమైన నీటితో కడిగి ఉండొచ్చు. దానికి బదులుగా సీల్ చేసిన బాటిల్ వాటర్ తాగడం,
పొగలగక్కేలా అప్పటికప్పుడు వేడిగా వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం 100% సురక్షితం. ఇక ఫైనల్గా 5వ విభాగం వంటగది పరిశుభ్రతలోని సువర్ణ నియమాలు మైక్రో లెవెల్కి వచ్చేద్దాం. ఈ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. 70 డిగ్రీల సెల్సియస్ ఆహారాన్ని వండేటప్పుడు పాటించాల్సిన అత్యంత కీలకమైన టెంపరేచర్ ఇది. ఈ కోలి లాంటి హానికరమైన బ్యాక్టీరియాను పూర్తిగా నాశనం చేయడానికి వంటకు అవసరమైన కనీస ఉష్ణోగ్రత ఇదే. అలాగే ఇక్కడ ఇంకో మ్యాజిక్ నంబరుంది, 60 డిగ్రీల సెల్సియస్. వండిన ఆహారాన్ని వడ్డించేటప్పుడు దాన్ని ఈ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇది కేవలం నియమం కాదు, ఆరోగ్యపరమైన అవసరం. ఎందుకంటే టెంపరేచర్ తగ్గితే ఆ డేంజర్ జోన్లో ప్రమాదకరమైన సూక్ష్మజీవులు చాలా వేగంగా పెరిగిపోతాయి. ఇక వంటగదిలో మన వ్యక్తిగత పరిశుభ్రత విషయానికొస్తే ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిందే. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవడం, ఆహారాన్ని సగం కాకుండా పూర్తిగా ఉడికించడం చాలా ముఖ్యం. అలాగే క్రాస్ కంటామినేషన్ అంటే ఒకదానిలోని క్రిములు ఇంకోదానికి అంటుకోకుండా ఉండాలంటే పచ్చి మాంసాన్ని వండిన లేదా నేరుగా తినే పదార్థాలకు పూర్తిగా దూరంగా స్టోర్ చెయ్యాలి. వంట చేస్తూనే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ఒక మంచి అలవాటు. వ్యక్తిగత పరిశుభ్రతే కాదు, మన చుట్టూ ఉన్న వంటగది వాతావరణాన్ని క్లీన్గా ఉంచడం కూడా అంతే ఇంపార్టెంట్. కటింగ్ బోర్డులు, జిడ్డుగా ఉండే పాత్రలు, బేసిన్లు, ఇంకా చెత్తబుట్టలను రోజూ శుభ్రం చేయాలి లేదా ఖాళీ చేయాలి. ఫ్రిడ్జ్లో ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ను ప్రతి వారం చెక్ చేసి పారేయాలి. ఇలా చేస్తే ఆ బ్యాక్టీరియా బ్రతకడానికి మనింట్లో అస్సలు ప్లేస్ దొరకదనమాట. సో ఈ మొత్తం వ్యవస్థను మనం గమనిస్తే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదూ. ఎక్కడో ఉన్న సంక్లిష్టమైన గ్లోబల్ కోల్డ్ చైన్లు, ఫుడ్ సేఫ్టీ నిబంధనల దగ్గర్నుంచి మొదలుపెడితే మన సొంత వంటగదిలోని కటింగ్ బోర్డు వరకు ఆహార భద్రత అనేది ఒక ఉమ్మడి మరియు నిరంతర ప్రయాణం. సమిష్టి బాధ్యత ద్వారా మాత్రమే మనం ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించగలం. మరి ఇదంతా చూశాక మిమ్మల్ని మీరే ఒక చిన్న ప్రశ్న వేసుకోండి. ఈరోజు మీ ఇంట్లోని కటింగ్ బోర్డు ఎంత సురక్షితంగా ఉంది?